హలో గైస్, మనకి రేపు ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా. సో మరి దీంట్లో చూసుకుంటే బ్యాటింగ్లో మన వాళ్ళకి మరీ అంత ఎక్స్పీరియన్స్ కనిపించట్లేదు. బౌలింగ్లో చూసుకుంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు సిరాజ్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి షార్దుల్ ఠాకూర్. సో ఇలా కొంచెం ఎక్స్పీరియన్స్ బౌలర్సే ఉన్నారు. అయితే మరి ఈ బౌలింగ్ అటాక్ గురించి మరి మనకి మాజీ బౌలింగ్ కోచ్ అయిన భరత్ తరుణ్, సో ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే అతను ఏమంటున్నాడు అంటే, మనకల్లే ఇప్పుడు ప్రజెంట్ ఏది ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళిన భారత బౌలింగ్ అటాక్ కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళకల్లే కొంచెం పర్లేదు. మరి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత పరిస్థితులకు తగ్గట్టు మరి వాళ్ళు చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. దాంతోపాటు మరి స్వింగ్ కూడా రాబట్టగలుగుతారు. సో మరి ఇక్కడ వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒకే ఒకటి, వీళ్ళు పిచ్ కండిషన్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. వీళ్ళు పేస్ వేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ పిచ్ కండిషన్స్ని అర్థం చేసుకొని సో దాని తర్వాత స్వింగ్ ఎలా రాబట్టాలి అనేది కనుక చూసుకుంటే ఆటోమేటిక్గా వికెట్లు వచ్చేస్తాయి. ఈజీగా ఈ సిరీస్ గెలుస్తాము అని చెప్పేసి భరత్ తరుణ్ కూడా మరి బౌలింగ్ అటాక్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరి ఇటువైపు ఇంకో పక్క నుంచి ఆశీష్ నెహ్రా కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే నెహ్రా అంటుంది ఏంటంటే, మరి ఇంగ్లాండ్లో పర్యటించి అక్కడ గెలవడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. కానీ మరి మన బౌలింగ్ అటాక్ చూసుకుంటే వీళ్ళలో చాలా ప్రతిభ ఉంది. ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే నాకు నమ్మకం ఉంది. మరి వీళ్ళు మ్యాచ్లు గెలిచి వస్తారు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆశీష్ నెహ్రా కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ అటాక్లో బుమ్రా ఓన్లీ 3 మ్యాచ్లు ఆడతాడు. సో దాని తర్వాత 2 మ్యాచ్లు ఎలాగా మరి ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక్కడ ఒక డౌట్ అనమాట. సో మరి బుమ్రా ఉన్నాడంటే ఆటోమేటిక్గా అటువంటి పిచ్చుల మీద ఈజీగా వికెట్లు వచ్చేస్తాయి. దాని తర్వాత సిరాజ్ కూడా దీంట్లో కీలకంగా మారబోతున్నాడు. సో మరి ఓవరాల్గా దీని గురించి అలాగే భరత్ తరుణ్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.